దావీదు ఆరాధకుడు, దేవుని ఆరాధకుడు. ఒక్కసారి తేడా పడ్డాడు, గట్టిగా బతుకాలం కుమిలిపోయాడు. దేవుడు అంటే ప్రాణం. ఇక దేవుడు, దేవుని సంబంధమైన కార్యాలంటే ఇక ఒళ్ళుపై తెలియకుండా అయిపోతాడు. దావీదు లైఫ్ని బాగా అబ్జర్వ్ చేయండి, కీర్తనలు చూడండి. ఆయనకి నవ్వు వస్తే పాట రాసుకుంటాడు, ఏడుపు వస్తే పాట రాసుకుంటాడు. పొరపాటు జరిగితే క్షమాపణ కూడా పాటలోనే అడుగుతాడు. 51వ కీర్తన. బుద్ధి చెప్పుకోవాలన్నా, తనకు తాను లెంపలేసుకోవాలన్నా కూడా పాటలోనే, అది కూడా పాట రాసుకుంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని 103వ కీర్తన చూస్తే అందులో తన ప్రాణానికి తానే బుద్ధి చెప్పుకుంటాడు. ఏదన్నా రాని పాట కూడా రాయటం, అందులో దేవుడిని మహిమపరచుకోవటం. ఇలాగున దేవుని ఆరాధకుల విషయంలో కూడా దేవుడు ఆకర్షితుడవుతాడు. అందుకే నేను మీకు చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు గండి. కొంతమంది మనుషులను ఆరాధిస్తూ ఉంటారు. మీరు